Everyone, myself Tracy. I'm studying BSc second year. అండ్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే పక్షుల్ని కాపాడుకుందాం. పక్షుల్ని అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి వేడి ఎక్కువ ఉంటది. సో వాటికి ఫుడ్ ఆహారం వాటర్ మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో పక్షులకు కూడా బ్రతికే అర్హత ఉంది కాబట్టి మనం వాటిని కూడా బ్రతికించి మనం కూడా హ్యాపీగా బ్రతుకుదాం. సో ప్రతి ఒక్కరూ మన ఇంటి మేడ పైన కానీ బయట కానీ వాటర్ అండ్ సమ్ ధాన్యాలు ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్స్ పెట్టి వాటికి పోషిద్దాం. సేవ్ బర్డ్స్. కుమార్, నేను స్వాంతన సేవా సమితి ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఈ రోజు పర్యావరణ ప్రేమికుడు మిస్టర్ రత్నం గారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ తరపున ఈ రోజును పురస్కరించుకుని మీకు ఇచ్చే అప్పీల్ ఏంటంటే పశుపక్షాదులకు ఈ అబ్నార్మల్ గా ఉండే ఈ వేసవి దినాల్లో వాటిని పోషించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రతి ఒక్క మానవుడు మీద ఉంది. మానవ మనుగడ ఏ విధంగా ఉందో పశుపక్షాదుల మనుగడ అంతా ఈ యొక్క క్లైమేట్ కి అవసరం అనే విషయం అందరికీ సార్వత్రిక సత్యం. కాబట్టి ఈ యొక్క వేసవి దినాల్లో పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి కుటుంబం మీద ఉంది అని ఈ పర్యావరణ ప్రేమికుడు రత్నం గారు చాలా కాలం బట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వాంతన సేవా సమితి కూడా ఈ అరకు పరిసర ప్రాంతాలలో ఇలాంటి క్యాంపెయిన్ వారి యొక్క ప్రోద్బలాన్ని, వారి యొక్క పరిస్థితిని పురస్కరించుకుని మేము కూడా దీన్ని ఈ యొక్క వ్యాప్తి సర్వత్రా ఈ అవేర్నెస్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వార్నింగ్ మనకి. కాబట్టి ఈ టైంలో చాలా పక్షులు కనుమరుగైపోతున్నాయి. వాటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి మనం ఈ క్యాంపెయిన్ లో మనం కథం తొక్కుదాం, ఆయనకి చేయుతగా ఉండి ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ. ఈ శైలజ, ఆల్వాదాస్ డిగ్రీ కాలేజీలో కామర్స్ ఫ్యాకల్టీని. ఈ రోజు మాకు ఎకో ఫ్రెండ్లీ వాళ్ళ గ్రూప్ వాళ్ళు వచ్చారు. మాతో పాటు మా స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ కల్పించారు. వస్తున్న ఇదంతా ఇప్పుడు మన కాలం అంతా ఎండాకాలం, పక్షులకి దప్పికి తీరాలని చెప్పి నీళ్ళ కోసం అని చెప్పి వాళ్ళకి దాహం తీరాలి. మనుషులు మనకు ఎలాగైతే దప్పిక ఉంటుందో పక్షులు కూడాను వాళ్ళకి దాహం వేస్తుంది. కొంచెం ఆహారం కానీ నీళ్ళు కానీ ఏర్పాటు చేసే బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ఈ రోజున సమాచారాన్ని మీకు అందపరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్నకి ఇచ్చిన అవకాశం. This is Dr. K. Jagdishwarao, Principal, Alvadas Degree College, Community College, Visakhapatnam. Today, the Green climate change came to our campus and conducted a program relating to how to save the birds, the sparrows, and all species. Because in the coming days, we are all facing the problem of sunhawk. So that when we are arranging the species food in our house, especially water in the bowls, then automatically the species will come, the birds will come, the sparrows will come and drink water and eat food. Indirectly, this is the help to get the very good health and good environment to all of us. That's why today they are conducting the program. It will be very nice, and our students and also faculty members participated in this program. They want to arrange the water bowls in their houses. They promised that, so that definitely the green environment and health will cope up like anything. So I wish all the staff and faculty members and Green Climate team all the best for arranging this noble program for the development of the society, for the development of the community. Thank you, sir. Thank you. My name is Sri Lakshmi from Alvadas Degree College, Physics faculty. Today I am going to tell about the endangered species of sparrows, as they are very thirsty. As we are eating food, but the sparrows are unable to survive on this earth due to the radiation and also due to the sun's heat. So I request everybody to help them by providing water and sufficient food, especially in the summer season. Thank you. ఈ వేసవి వేడి అన్నది ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఆల్వాదాస్ డిగ్రీ కాలేజీ ఈరోజు విద్యార్థుల చేత ఈ పశుపక్షాదులకి నీరు పెట్టే కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఐఎండీ ఏదైతే చెప్తుందో టెంపరేచర్స్ ఇంకా పెరుగుతాయని, యాక్చువల్గా మనకి 2016 నుంచి టెంపరేచర్స్ బాగా పెరిగాయి. 400 parts per million కి CO2 పెరిగింది. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పశుపక్షాదులకి నీరు అందుబాటులో పెట్టాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం.
జీవీఎంసీలో కొంతవరకు చేస్తున్నారు, VMRDలో చేస్తున్నారు, కానీ ఈ యొక్క మన జిల్లా వరకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ కావాలని అధికారులందరినీ, ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాం. నేను అల్వర్దాస్ డిగ్రీ కాలేజ్ లో BSc చదువుతున్నాను. ఇప్పుడు ఏంటంటే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు పక్షుల కోసం ఎండాకాలం వస్తుంది కదా, వాటికి కూడా చాలా దాహంగా వేసేది కదా. మనం ఎలా అయితే బయట రోడ్స్ మీద చలి వేంద్రాలు పెట్టుకుంటున్నామో, వాటికి కూడా ఎక్కడైనా ప్లేసెస్ దొరికినప్పుడు వాటర్ పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాటికి కూడా చాలా దాహం వేస్తుంది కదా. సో మనం ఎలా అయితే ఆహారము వాటర్ కోరుకుంటామో, వాటికి కూడా అలాగే ఆహారము వాటర్ అవన్నీ కావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ మంచిగా ఏ పక్షులకైనా వాటర్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎల్లి మౌనిక. నేను అల్వర్దాస్ డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈ సమ్మర్ మనకి చాలా వేడిగా ఉండబోతుంది. మనమే తట్టుకోవడం కొంచెం కష్టం, అంటే పక్షులకి ఇంకా కష్టం అయిపోద్ది. సో మనం వాళ్ళకి షెల్టర్ గాని, చిన్న మట్టి కొండలు పెట్టి వాళ్ళకి నీళ్లు, ఇలా ధాన్యాలు అన్ని వాళ్ళకి పెట్టి ఎంతో కొంత సహాయపడాలి. ఎందుకంటే ఈ మధ్య పిచ్చుకలు అవన్నీ చాలా వరకు అంతరించిపోయేలాగా ఉన్నాయి. పిచ్చుకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మన వంతు సహాయంగా మనం మన ఇంటి పైన ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి షెల్టర్ పెట్టి, వాటర్ పెట్టి, ఇలా ధాన్యాలు అన్ని వాటికి ఇవ్వగలిగితే ఎంతో కొంత వాళ్ళకి ఇది అవుతుంది. సంఖ్య పెరగడానికి మనం సహాయపడే వాళ్ళగా ఉంటుంది.